మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా ఆకాంక్షిస్తారు. ముఖ్యంగా భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క స్నేహ సంబంధాలు, మీ మైత్రి బంధాలలో వ్యక్తుల ద్వారా కావచ్చు, వారికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క సహకారం అనేది మీకు అందుతుంది. అలాగే మీకు నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు, చురుకుగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, తండ్రితో కావచ్చు ఆలోచనలు చేసేటప్పుడు, అలాగే మీరు తొందరగా తీసుకునే నిర్ణయాల వల్ల వారితో ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. తోబుట్టువులతో చక్కగా సంప్రదిస్తారు, వారితో కలిపి సమయాన్ని వెచ్చిస్తారు, వారితో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముఖ్యంగా మీ సోదరీ వర్గంతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువను పెంపొందించుకునే విధంగా గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. మాటల వల్ల కొంత ఘర్షణలు వచ్చే అవకాశం అనేది ఒకటైతే, ఇంకొకటి ఆర్థిక విషయాల్లో కొంత రుణాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయించవలసిన పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం లాంటిది ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్వపు నిధులన్నీ ఉపయోగించుకుని, అంటే ఇంతకుముందు మీరు దాచిన ధనాన్ని ఉపయోగించుకొని అవసరానికి సమస్యని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో రావాల్సిన ధనం కొంతవరకు ఆగే పరిస్థితులు లాంటివి కావచ్చు. అలాగే భాతృవర్గంతో మీరు మాట్లాడేటప్పుడు అక్కడి నుంచి ధనానికి సంబంధించిన విషయాల్లో ఇద్దరి మధ్య కొంత మాటల విషయంలో చర్చలు లాంటివి, అవి కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు స్నేహితులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, ఆర్థిక అంశాలు మొదలైన వాటిల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తీసుకున్న ఆలోచనలలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, నిర్ణయ సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకునే నేపథ్యంలో కూడా కొంత ఘర్షణలకు అవకాశం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చమత్కారంగా ఆలోచించి సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకున్నానేమో అనుకుంటూ కూడా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధిక ఖర్చులు మీ వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కావచ్చు, మీ కొరకు సంతాన వర్గం కొరకు కావచ్చు ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి. రెండోది ఏంటంటే కుటుంబపరమైన ఆలోచనలలో సహకరించడానికి ఆర్థికంగా మీరు ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి సరియైన విధంగా ప్రణాళిక ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.